ఆల్రెడీ ఇది ఫుట్పాత్ అర్థమైందా? ఇది ఫుట్పాత్ చేయడం కరెక్ట్ అంటారా మీరే? అంటే ఇప్పుడు ఆంటీ ఒక మాట ఏంటంటే వీటి గురించి నాకు పెద్దగా మనం పోలీసు వాళ్ళకు కూడా మనం సహకరించాలి. అవునా? ఫుట్పాత్ ఇంతమందికి 10 మందికి అన్నం పెడుతున్నానంటే దీని మీదే కదా నాకు. అంటే మేమనే కాదు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీకోసం అలా కాదు మీ అందరికీ నేను సమాధానం ఇస్తాను. అలా కాదు మీకు ఏదైనా ఉంటే కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ మాట్లాడద్దు ప్లీజ్. ఎందుకంటే మీది రోడ్ సైడ్. అవునా? మీ అందరికీ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా చెప్పట్లేదా చెప్పండి? ఫుట్పాత్ నానా ఇలా తీయకూడదు ఇలా తీయకూడదు అని ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేదనేది తెలియలేదు, ఎవరు ఫోటోలు ఫోన్లు పట్టుకుని తీస్తున్నారనేది నాకు తెలియలేదు. అది నేను చూసేటప్పటికే ఇదంతా జరిగిపోయింది. కానీ బతకాలి నాన్న, కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి, నిజాన్ని చూపించండి. మీరు బతకండి ఉన్నది ఉన్నట్టు. కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఎలా చెప్తున్నా, ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గారు మంచి ప్రజానాయకులు కాబట్టి మన ప్రజల సమస్యలు తీర్చాయని కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ఉపాధి ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు బతకాలి కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి. లేని నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, నాకు బెంచ్ కార్ ఉంది, నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు? ట్రాఫిక్ జామ్ అవుతుంది, దీనివల్ల మన వల్ల ఇంకోటికి ఇబ్బంది. మన సమస్యలు ఏంటనేది తీర్చే నాయకుడు మనకు వచ్చాడు. ఇవాళ ఆయన వచ్చారు.